హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరు ఎంత బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో మటన్ కర్రీ చేసుకుంటాను. దానికి కావాల్సిన పదార్థాలు: కిలో మటన్ తీసుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. నేనైతే కుక్కర్లో చేస్తున్నాను. కుక్కర్ గిన్నె పెట్టేసుకున్నాము. కుక్కర్ బాగా వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 గంటలు ఆయిల్ వేసుకున్నాము. ఈ గంటతోటి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాం. ఇవి బాగా గోల్డ్ కలర్ రావాలి. ఉల్లిపాయలు వేగేటప్పుడే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అవి వేసుకోవాలి. శుభ్రంగా కడిగి వేసుకోవాలి. వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మనం మటన్ బాగా శుభ్రంగా కడిగి వేసుకోవాలి. మటన్ వేసిన తర్వాత కలుపుకోవాలి. టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి. కల్లుప్పు వేసుకుంటాను. మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికిందో లేదో మూత తెచ్చొద్దాం. మటన్లో ఉండే నీళ్ళన్నీ ఈ విధంగా బయటకు వచ్చిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి 1 స్పూను. పసుపు వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మన పైసకి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. వేసిన తర్వాత కలుపుకోవాలి. ఇప్పుడు కూర బాగా గ్రేవీ రావాలంటే నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి మంట హైలో పెట్టుకొని ఒక 4 విజిల్లు రానియాలి. మనం కుక్కర్ పెట్టుకున్నాం కదా, ఉడికిన తర్వాత స్టవ్ వేసుకొని గాలంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసేసుకోవాలి. ఇట్లా పైకి అనుకొని ఈ విధంగా ఉడకాలి. చిక్కంగా ఉడకాలి. చిక్కంగా ఉడికిన తర్వాత మంట సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ మూత తీసిన తర్వాత మసాలా వేపుకోవాలి. కూర సిమ్లో పెట్టేసుకును. ఇంకో స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకొని దాంట్లోకి మసాలా వేపుకోను. ముందుగా ధనియాలు తీసుకోవాలి. ఆ తర్వాత చెక్క కొంచెం తీసుకోవాలి. 2 ఇంచుల చెక్క తీసుకోవాలి. 4 లవంగాలు తీసుకోవాలి. ఇవి బాగా దోరగా వేపుకోవాలి. ధనియాలు వేగేటప్పుడే గసగసాలు కూడా వేసి వేపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. ఈ మిక్సీ జార్లో పోసేసుకోవాలి. ఈ మసాలా బాగా చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకోవాలి. మెత్తంగా ఈ విధంగా మిక్సీ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం అల్లం ముక్కలు వేసుకోవాలి. దీంట్లో అల్లం శుభ్రం కడిగి సన్నంగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత తెల్లపాయలు వేసుకోవాలి. తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇది మనం కూరలో వేసేసుకోవాలి. ఇప్పుడు కలిపేసుకోవాలి మొత్తం. ఇది పచ్చి వాసన పోయిన దాకా ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని 1 నిమిషం చెప్పు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ బయటకు వచ్చేటట్టుగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఆయిల్ బయటకు రావాలి కూరలో నుంచి. మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఎంతో టేస్ట్గా ఉండే మటన్ కర్రీ రెడీ అయింది. మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ఎలా ఉందో మా కామెంట్లో పెట్టండి. లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.